అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండవ ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా చెప్పండి, ఎంతమంది ఆరోగ్యంగా చెప్పండి. ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తా. జ్వరం వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా బలహీనత వచ్చిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటామో అంత గట్టిగా దేవుని స్తోత్రం చేస్తాను. చెప్పండి హల్లెలూయా. అంతేనా? మరి తిన్న ఫ్రూట్స్ అన్నీ ఏమైపోయినాయి? తాగిన పాలన్నీ ఏమైపోయినాయి? తిన్న మాంసం కూరలన్నీ ఏమైపోయినాయి? అంతే శక్తి వచ్చిందా మీకు? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎస్, ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. మరణాన్ని జయించిన దేవుడు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి ధైర్యం మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క రెండవ ఆరాధనకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ చాలా మంచి ఉద్యమంగా ఆ వయసులో కూడా అంత స్పీడ్ గా పాటను నెట్టుకుంటూ అంత ఉజ్జీవంగా పాడగలుగుతున్నారు అంటే అది కూడా దేవుడు ఇచ్చినటువంటి స్వరమే. మన స్థితి కాదు, మన యోగ్యత కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరచాలి అన్నాడా లేదా? అన్నాడా దేవుడు? కాబట్టి ఆయన మనం ఘనపరచాలి. ఆయన ఏమిచ్చి ఘనపరుస్తాం? ఆయన మన ఆస్తి ఇచ్చే, మన అందాన్ని ఇచ్చే, మన ఇంట్లో అన్నం కూర పెట్టే ఎలా కనపరచాలి దేవుణ్ణి? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము రిజరెక్షన్ డే అంటే పునరుద్ధానపు దినం. ఎవరు పునరుద్ధానాన్ని పొందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానాన్ని పొందుకున్నారు. పునరుద్ధానాన్ని పొందుకున్నారు అంటే దేవుని మీద జయాన్ని పొందుకున్నారు, మరణం మీద జయాన్ని పొందుకున్నారు. ఈ లోకంలో చాలా మంది మరణించారు. చాలా మంది అంటే గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప మనుషులు, ఆస్తులు ఉన్నవారు, అంతస్తులు ఉన్నవారు, అందచందాలు కలిగిన వారు అందరూ కూడా చాలా మంది చనిపోయారు. అయితే అందరి సమాధులు కూడా నేటికి ఉన్నాయి. అందరి సమాధులు కూడా నేటికి ఉన్నాయి. క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్పది ఏమిటి అంటే అందరూ సమాధులు నేటికి ఉన్నాయి అంటే ఆ సమాధుల్లో ఏం జరిగింది అంటే మరణము అందరినీ బంధించింది. మరణము అందరినీ బంధించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్నే బంధించారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి, నీరసంగా కాదు. దయచేసి గమనించండి. పునరుద్ధాన శక్తి అంటే మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన కృప చేత మనల్ని బ్రతికించాడు. కాబట్టి చనిపోయిన తరువాత తిరిగి లేస్తే అది వచ్చేటువంటి శక్తి అది చాలా గొప్పది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ అట్టి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి ఇచ్చినటువంటి లేఖన పాఠ్యభాగం యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం వారు మన మిషన్ వారు మనకి ఇచ్చేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభుని పునరుద్ధానము మరణముపై విజయము. మరణముపై విజయము. దయచేసి గమనించాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే మరణ దినము ఎవరికి వశము కాదు, ఈ యుద్ధమందు ఎవరికి కూడా విడుదల దొరకదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కరికే సంబంధించినది కాదు మరణం. మరణం అందరికీ ప్రాప్తిస్తుంది. అవునా కాదా? మరణం ఎలా ప్రాప్తించింది అంటే పాప నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక మనుషుడు చేసినటువంటి పాపము ద్వారా మరణము ఎలాగూ ప్రాప్తించిందో అలాగే కడపటి మనుషులైనటువంటి కడప యాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పునరుద్ధానము కూడా అలాగే సంక్రమించింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పాపము నుండి విడుదల, మరణముపై జయము మనకి దేవుడు అనుగ్రహించాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు అంశం
ఏమిటి అంటే మరణముపై విజయము. చదవబడినటువంటి లేఖన పాఠ్య భాగాల్లో అసలైతే ఈ సమయం నందు మన ప్రియులు కాకల రమేష్ గారు వర్తమానం అందిస్తారని చెప్పారు. వారికి మరి ఆరోగ్యంలో మరి కొంచెం బిజీగా ఉండటం వల్ల వారు అన్నారు, అమ్మ నేను కొంచెం వెనక ముందు చూసుకొని వస్తాను, మీరు నడిపించండి అని తెలియజేశారు. ఈలోగా వారు వచ్చేలాగా మనం వాక్యాన్ని మనకి ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగం నుండి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఉత్తర పత్రిక లేఖన పాఠ్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉత్తర పత్రిక లేఖన పాఠ్య భాగము రెస్పాన్సివ్ రీడింగ్స్ లో ప్రభువును ప్రియుల వారి ద్వారా దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుంది అంటే, దయచేసి గమనించిన ఈ లేఖన పాఠ్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వచనం 49వ కిందన 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరును ఏ విధము చేతనైనను నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవరునూ లేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఈ కీర్తనలో 49వ కీర్తనలో 7వ వచనం నుంచి 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీని అర్థం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళగా బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు అంటే విడిపించలేడు. మా అక్క కదా, మా చెల్లి కదా, వారికి జ్వరం వచ్చి బాధపడుతున్నారు, ఆ జ్వరం నుంచి వారు నేను విడిపిస్తానంటే విడిపిస్తారా? మా అక్క లేదా మా బిడ్డకి కడుపు నొప్పి వచ్చింది, భరించలేకపోతున్నారు, నేను విడిపిస్తానంటే విడిపించగలుగుతామా? ఇక్కడ కీర్తన భక్తులు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎవరును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. విమోచించేది ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మళ్ళీ విమోచించాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విమోచన, విడుదల మన సహోదరుని వల్ల మనకు కలగదు అని దావీదు కీర్తన భక్తుడు మాట్లాడుతూ ఏమో తెలియజేస్తున్నట్టు 8వ వచనంలో, వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. ఎవరైనా ప్రాయశ్చిత్తం ఇస్తారా? మన బదులు ఎవరైనా ప్రాయశ్చిత్తం ఇస్తారా? అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉంది. ఈ మధ్య చాలా వీక్నెస్ ఏంటంటే, అమ్మ నాకు బ్లడ్ తక్కువ ఉంది, నాకు 5 పాయింట్లే ఉంది, నాకు 3 పాయింట్లే ఉంది అని అంటూ ఉంటున్నారు. దయచేసి గమనించండి, ఈ బ్లడ్ తక్కువ అయితే మన ఊళ్ళో ఎవరైనా మనకి బ్లడ్ ఇస్తారా? మనం ఏమిని ఆశ్రయించాలి? బ్లడ్ బ్యాంకుల్ని ఆశ్రయించాలి. దీనివల్ల అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట, ఎవరు కూడా మన నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవరు? ఎవ్వరూ లేరు, ఒక్కరే ఉన్నారు. ఆయన ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం నా కొరకు నీ కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు, పాప పరిహారాన్ని చెల్లించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా తెలియజేస్తూ 9వ వచనంలో మాట్లాడుతున్న మాట, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. ఎవరి ప్రాణ విమోచన ధనము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణ విమోచన ధనము. ఆయన అంటారు లేఖన పాఠ్య భాగంలో, ఒక కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తులు అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అంటారు. ఇప్పుడు ఎవరు ధనం పెట్టి విలువ పెట్టి కొన్నారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభు వారు తన విలువైనటువంటి రక్తాన్ని పెట్టి
మనల్ని ఏం చేసుకున్నారు? ఆయన కొనుక్కున్నారు. అందుకని పాడుకునే పాటలో నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వర సర్వమునికే ప్రభు, ఆకారము ఆకులము నీవే నాయే. కొన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన నన్ను కొన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి. హల్లెలూయా. ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళ మరణము అనేది అందరికీ కూడా సమానంగానే ఉంటుంది. అంటే అందరికీ మరణం ఉంది, కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి, ఆ మరణము ధనవంతుడినైనా పేదవాడైనా ఎవరైనా సరే మరణం ముందు మోకరించవలసినదే. అవునంటారా కాదంటారా? ఎంతటి ధనవంతుడైనా దయచేసి గమనించండి, ఒక పెద్ద చాలా ఆస్తి గల ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పెద్ద కోటీశ్వరుడు. ఆ వ్యక్తికి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది అనుకోండి. ఆ వ్యక్తి వైద్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర చాలా ఆస్తి ఉంది, నా ఆస్తిని బట్టి నువ్వు కాపాడు, నా ప్రాణాన్ని కాపాడంటే కాపాడతాడా? ఈ యొక్క దావీదు కీర్తన భక్తుడు మాట్లాడేది ఏమిటి అంటే, ఏ విధమైన ధనము చేత మనము మన ప్రాణాన్ని కాపాడుకోలేము. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఈ లేఖన పాఠ్యభాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, లోక సంబంధమైనది ఏది కూడా మన మరణం నుండి మనల్ని రక్షించలేదు. లోక సంబంధమైనది ఏది కూడా, ధనం ఈ లోక సంబంధం ఏదైనా పరలోక సంబంధం అంటే అవునా? మరి ధనం మన ప్రాణాన్ని కాపాడలేదు. అందుకని అలెగ్జాండర్ దొరగారు ఏం చేశారంటే, చనిపోయినప్పుడు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? నేను సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా, వజ్రాలు వైడూర్యాలన్నీ కూడా నన్ను మోసుకెళ్తున్నప్పుడు ఏం చేయాలన్నారు? రోడ్ల మీద పడబోయమన్నారు. ఏంటి దాని అర్థం? నేను సంపాదించుకున్న ఈ ధనము, ఈ వజ్రాలు, ఈ వైడూర్యాలు, లేకపోతే ఈ ఆస్తులు ఏవి కూడా నా ప్రాణాన్ని. ఆయన ఎలా చనిపోయారు తెలుసా? ఒక చిన్న దోమ కుట్టి. అంటే దీని అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైన ఏది కూడా మన మరణాల నుంచి తప్పించలేదు. ప్రభువునందు ప్రియమైన చాలా సందర్భాల్లో అనుకుంటాం, అమ్మా ఇన్నటి వరకు కూడా బాగానే ఉన్నాడు, నిన్నటి వరకు కూడా. నేను చెప్పాను కదా, మనకు జ్ఞాపకం చేశాను శుక్రవారం దినమందు బుచ్చినపల్లి ఒక సహోదరుడు ఆదివారం మట్ల ఆదివారం అయితే ఇంట్లో వారి సతీమణికి చెప్పి, అమ్మ నేను ఈరోజు ప్రార్థనకి వెళ్తానని చెప్పాను. అసలు ప్రార్థనకు రారు ఆయన, అసలు ప్రార్థనకే రాదు. ఫుల్ డ్రింకర్, మంచి పని నేర్పని అదేంటి కార్పెంటర్ వర్క్ ఎలా తయారు చేయాలో చక్కని ఆ రీతిలో తయారు చేసి పెడతారు. ఎంత మందికి ఆ మంచాలు, లేకపోతే ఆ సమాధిలో చేర్చడానికి పెట్టెలు ఎన్ని చేశారు. ఆ సహోదరుడు ఆదివారం ఏం చేశాడంటే, ఎందుకు ఆయనకు ప్రేరేపణ వచ్చిందో తన సతీమణితో చెప్పాను, అమ్మ నేను ప్రార్థనకు వెళ్తాను అంటే ఆవిడ అన్నదంట, అయ్యా నువ్వు వెళ్ళు, నీకు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, నేను నిన్ను ఆపను, నాకు కొంచెం పని ఉంది నేను రాలేనని చెప్పిందంట. ప్రార్థనకి వెళ్ళాడు, ఆదివారం ప్రార్థనలో పాల్గొన్నాడు, ప్రార్థన అయిపోయింది. సోమవారం ఉదయం 9-10 గంటల వరకు ఉన్నారు. ఆ తర్వాత ఎటు వెళ్ళిపోయారో తెలియదు. సాయంత్రం వరకు ఎదురు చూశారు. మంగళవారం ఉదయం అంతా కూడా అన్ని పరిసర ప్రాంతాలు, ఖమ్మంపాడు, కొండూరు, ఇటు శ్రీరాంపురం, అన్నారావుపేట అన్ని కూడా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చి చూడమంటే ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే అది ఎక్కడ చూపిందంటే ముచ్చినపల్లి దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర సిగ్నల్స్ చూపిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వార, తర్వాత చూస్తే ఏమైంది అంటే ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి బావిలో శవమై తేలియాడుతూ కనిపించాడు. 24 గంటలు దాటిపోయింది. 24 గంటలు దాటిపోయిన తర్వాత శరీరం ఏమైపోయింది అంటే చీకిపోతావు.
బిడ్డలు పట్టుకొని లాగుతూ ఉంటే కాళ్ళ దగ్గర చర్మం కూడా వస్తూ ఉంది. అంతకంటే ముందు ఏం జరిగిందంటే లోపల ఉన్న చేపలన్నీ కూడా మొత్తాన్ని కూడా పీకేసేసి లెక్కేసేసి. ప్రభునందు ప్రేమిన వలన గమనించండి, ఈ సమయమందు మరణము ఈ లోక సంబంధమైన ఏది కూడా మరణం నుంచి తప్పించదు. తప్పించగలిగినది ఎవరయ్యా అంటే పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమిన వలన ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే కేవలం దేవుడే. 15 వచనం చదవమన్నాము. 15 వచనం, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? పాతాళ బలములో నుండి నన్ను. మనల్ని విడిపించగల దేవుని దగ్గరికి మనం రావాలా? మనల్ని విమోచించే దేవుని దగ్గరికి మనము రావాలా? మనల్ని బ్రతికింప చేసేటువంటి దేవుని దగ్గరికి మనము రావాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైనటువంటి పనులు పెట్టుకొని, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు పెట్టుకొని, ఈ లోక సంబంధముగా నువ్వు సమయం అంతా వృధా చేస్తే, చెప్పాను, మీకు జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికి వచ్చినప్పుడు, బెతనియా అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారికి ఆతిథ్యం వేయాలని ఒక సహోదరి ఉరుకులు పెడుతూ ఇంటి పని చేస్తా ఉంది, వంట పని చేస్తా ఉంది. మరి ఒక సహోదరి ఏం చేసిందంటే, నా దేవుడు నా కోసం వచ్చాడు, ఆయన ఏదో మాట చెప్పబోతా ఉన్నాడు, ఆయన నన్ను విమోచించబోతా ఉన్నాడు, నా పాపాలు క్షమించబోతా ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చోవాలని ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన బోధ విన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వంట చేసిన సహోదరి అంటుంది, ఏమంటుంది అంటే, అయ్యా యేసయ్యా, నువ్వు వచ్చావు, నీకు ఇంత కష్టపడి వంట చేస్తూ ఉంటే నాకు కొంచెం కూడా సహాయం చేయకుండా మా చెల్లి వచ్చి నీ దగ్గర కూర్చుందయ్యా, నీకేమి చింత లేదా, కొంచెం మాట చెప్పొచ్చుగా, సహాయం చేయమని చెప్పొచ్చుగా అంటే, యేసయ్య అన్నారు, అమ్మ మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, అవి ఇంపార్టెంట్ కలిగినవి కావు, మరియా ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తమమైనది ఏంటంటే దేవుని బోధ వినడం, దేవుని దగ్గర దేవుడి చెంతకు చేరడం. దేవుడి చెంతకు చేరితే మనల్ని ఆయన ఏం చేస్తాడు అంటే మన కలుష్యాలు, మన పాపం అంతటిని కూడా బాపి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయనే మరణం నుంచి మనల్ని తప్పించగల దేవుడు. దావీదు కీర్తన భక్తులు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరణముపై విజయము, మరణముపై జయము, ఈ అంశాన్ని ధ్యానిస్తున్న మనములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనల్ని మరణం నుంచి తప్పించగలిగింది ఎవరైనా అంటే పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన జయం ఇవ్వగలడంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడమ్మా? ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. మన ప్రేమ ఆయనకు సరిపోయింది కాదు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. నువ్వు మర్చిపోయినా, నువ్వు విడిచిపెట్టినా, నువ్వు పనులకు వెళ్ళినా, లేకపోతే పేరంటాలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏమి చేసినా కూడా ఆయన నిన్ను మరిచిపోకుండా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రభువును ప్రేమిన వాళ్ళం, ప్రేమ పంచే గుణమే నీదని, తిరిగి లేచిన ఘనతే నీదని, ప్రాణమిచ్చిన త్యాగం నీదని చాటేదా. ప్రేమ పంచే గుణమే నీదని, ప్రాణమిచ్చిన త్యాగం నీదని, తిరిగి లేచిన ఘనతే నీదని చాటేదా. మనలో మంచి వాడవు నీవని, తీర్పు తీసువాడవు నీవని, లోకమంతా నీ సువార్తను ప్రకటించేదా. మనలో మంచి వాడవు నీవని, తీర్పు తీసువాడవు నీవని, లోకమంతా నీ సువార్తను ప్రకటించేదా. హల్లెలూయా. కాబట్టి 49వ కీర్తన ప్రకారము మనము నేర్చుకోవాల్సింది, మనము సంపాదించుకున్న ధనము మన ప్రాణాన్ని కాపాడలేదు, మనల్ని మరణం నుంచి తప్పించలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి లేఖన పాఠ్య భాగంలోకి వెళ్దాం. దయచేసి గమనించండి. మొదటి లేఖన పాఠ్య భాగము ఎహెజ్కేలు గ్రంథము
37వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఈ లేఖన పాఠ్య భాగంలో ఎండిన ఎముకలలో ఏమన్నమాట? ఎండిన ఎముకలో జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ చూస్తే అక్కడ లోయ, ఏది లోయ? ఎముకల లోయ. ఏం లోయ అమ్మా? ఎముకల లోయ. ఎముకల్లో చూస్తే ఎంత మనవరకు భయం లేదు చెప్పండి. భయం లేదా? ఎముకలు దాకా కాదు. రాత్రులు సంబంధానికి వెళ్తారు ఎవరైనా? సంబంధంలోకి వెళ్తారా? చెప్పండి, ఎందుకు వెళ్ళాం? భయం. మరి ఎముకల లోయలకు వెళ్తే అది వర్ణించలేదు. అంటే ఆ ఎముకలు కలిగినటువంటి ప్రాంతం ఎలాంటిదయ్యా అంటే నిరీక్షణ లేనటువంటి ప్రాంతం, నిరీక్షణ లేనటువంటి స్థలం. అది జాగ్రత్తగా అంటే ఎముకలు తిరిగి లేస్తాయని నమ్మకము లేదు, నిరీక్షణ లేదు. అలాంటి సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు వాక్కును పంపిస్తున్న మాట ఏమిటంటే ఎహెజ్కేలు ప్రవక్త అడుగుతా ఉంటున్నాడు ఈ లేఖన పాఠ్య భాగంలో. ఏమి అడుగుతున్నాడు అంటే ఎండిన ఎముకలలో అవి తిరిగి లేచని నీవు బ్రతకగలవా అని అడిగే. 3వ వచనం చదవండమ్మా. ఆయన నరపుత్రుడా బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియమని అనేను. జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియమైన వారగా. ఇక్కడ ఉన్నటువంటి ఏమిటి అంటే ఎండిన ఎముకలు. ఎండిన ఎముకలు అంటే అక్కడ ఏమీ లేదంటే జీవము లేదు. జీవము లేని ఎండిన ఎముకల దగ్గరకు వచ్చి నరపుత్రుడైనటువంటి ఎహెజ్కేలు తీసుకొచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది బ్రతకగలవని నీవు నమ్ముతున్నావా? ఏంటి బ్రతకగలవని? ఈ ఎముకలు బ్రతకగలవని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాను. అడిగినప్పుడు ఆ నరపుత్రుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే అది నీకే తెలుసయ్యా, అది నీకే తెలుసయ్యా. ఎందుకంటే ఎండిన ఎముకలో జీవాన్ని ఊరగలిగినటువంటి దేవుడవు నీవే కదయ్యా, అది నీకు మాత్రమే సాధ్యం అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా అంటూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన అక్కడ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే ఆ ఎండిన ఎముకల్లో ఏం చేస్తున్నాడు? జీవాత్మను ఊదుతా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో ఎండిపోయినటువంటి ఉంటాయా లేవా సందర్భాలు? ఎండిపోయినటువంటి సందర్భాలలో ఎన్నిసార్లు మనము దేవుని వైపు చూడగలిగాం? అయ్యా నా జీవితాన్ని, ఎండిపోయిన జీవితాన్ని, ఆశలటువంటి లేనటువంటి పరిస్థితులలో, నిరీక్షణ లేనటువంటి పరిస్థితులలో అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవా? అయ్యా నువ్వు నన్ను మార్చవా? ప్రభునందు ప్రియమైన వారరా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక తాత మాలి చెట్లు పెంచుతూ ఉన్నప్పుడు ఒక చెట్టు, గులాబీ చెట్టుని అనుకోండి, ఆ గులాబీ చెట్టు మొత్తము కూడా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు అందరూ చూశారు, దాన్ని అనుకున్నారు ఇది ఎండిపోయిందిలే, చచ్చిపోయిందిలే అనుకున్నారు. అయితే ఆ తోటమాలి ఏం చేశాడు అంటే దానికి నీరు పోస్తూనే ఉన్నాడు. పోసిన కొన్ని దినాలకు అది ఏమైంది అంటే మరలా చిగురిచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అదే వృత్తాంతము మనం లూకాసు సువార్త 13వ అధ్యాయాన్ని చూస్తాం. తోటమాలి గురించి దయచేసి గమనించండి. యజమాని గురించి, తోటమాలి గురించి, అక్కడ ఉన్నటువంటి చెట్టు గురించి మనం వృత్తాంతం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తా ఉంటున్నారు అక్కడ ఉన్న వారికి. ఏంటయ్యా అంటే యజమానుడు అంటే తండ్రి అయిన దేవుడు, తోటమాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు, చెట్టు అంటే విశ్వాసికి సూచన. అక్కడ ఆ చెట్టు ఫలించకపోయేసరికి తండ్రి అయిన దేవుడు యజమానులు ఏమంటున్నాడంటే దీనికి 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాను, 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చాను, ఇది ఫలించలేదు కాబట్టి తోటమాలి అయిన నువ్వేం చేయాలి అంటే దాన్ని తీసి
నదికి పారవేయాలి చెప్తాను. అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా 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 ప్లీజ్ అయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యా, ఈ ఒక్క ఆరాధనకు అవకాశం ఇయ్యా, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఇస్తే మరలా దాని చుట్టూ నేను ఏం చేస్తాను త్రవ్వి ఎరువు వేసి దేవునికి మహిమ కలుగును గాక. అలా పోస్తే మరలా ఈ సంవత్సరమైన అది ఫలిస్తుందేమోనయ్యా, ఒక్క అవకాశం ఇవ్వరా, ఒక్క ఛాన్స్ ఇవ్వరా ప్రభుత్వంతో ప్రేమ వాళ్ళరా. అలాగే ఇక్కడ కూడా ఎండిన ఎముకల్లో కూడా జీవమైనటువంటి ఆ ఎముకల్లో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభుత్వంతో ప్రేమ వల్ల ఆ తోటమాలి ఆ చెట్టుకి నీరు అన్నటువంటి వాక్యం పోస్తా ఉంటున్నాడు. ఎండిపోయిన మన జీవితాల్లో, పాపము చేత బంధించబడినటువంటి మన జీవితాల్లో, పాపము చేత ఎండిపోయినటువంటి జీవితాల్లో దేవుని వాక్యం అనేటువంటి నీరు పోస్తే అది చిగుర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది జీవించబడుతుంది. ఎందుకంటే దానికి పోసింది ఏంటంట, నీరు అనేటువంటి వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నరపుత్రుడు ఎండిన ఎముకలోనికి ఆ దేవుడు నరపుత్రుడైనటువంటి ఎస్కేల్ తీసుకువెళ్ళి ఆయన చూపిస్తున్నాడు, ఈ ఎముకలన్నింటినీ ఇవి జీవము కలవని నువ్వు నమ్ముతావా, తిరిగి అవి జీవాన్ని పొందుకుంటూ నమ్ముతావా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీవే జీవము గల దేవుడు, ఎండిన ఎముకల్లో జీవాన్ని పొందగలిగిన దేవుడు కాబట్టి అది నీకు తెలియనయ్యా అంటే ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆ ఎముకలన్నిటికీ కూడా చదువుదామా ఒకసారి ఆలోచనాన్ని. అమ్మా ఏం చెబుతున్నారు? 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ మనలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై నిలిచేరి దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నిలిచాయంట? మహాసైన్యమై. ఏంటయ్యి? ఎండిన ఎముకలు. ఏమి పొందుకొని? జీవాత్మను పొందుకొని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎముకలన్నీ కూడా దేనికి ఎవరికి సూచనగా ఉన్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలకు, మరణించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నాయి. అరణ్యములో ఇజ్రాయేల్ ప్రజలు లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ లక్షల మంది ప్రజలు ఎలా చనిపోయారంట? పెట్టలు రాలినట్లు చనిపోయారంట, రాలిపోయారంట. అంటే ఈ ఎముకలన్నీ కూడా అయ్యేనా అంటే దీని అర్థం ఏంటంటే, ఆ ఎండిన ఎముకలన్నీ కూడా చనిపోయిన వారన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? తిరిగి జీవింపచేశాడు. అంటే సజీవమై నిలిచాయి, జీవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మరణించి తిరిగి లేచాడు. మన దేవుడు ఏ దేవుడు అంటే సజీవుడు. ఏ దేవుడు? సజీవుడు. కాబట్టి మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, సజీవులే కదయా నిన్ను స్తుతించడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను సజీవుగా ఉంచాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ ఎండలో తట్టుకోలేక దేవుని మందిరానికి రాలేకుంటున్నారు, కూర్చోలేక, తెల్లవారుజామున ఉదయం నిద్ర లేగలేక నడవలేక ఎంతమంది రాలేకున్నారు చెప్పండి? అంటే వాళ్ళంతా సజీవులంగా ఉన్నారా లేదా? ఉన్నారు. అయినా కూడా దేవుణ్ణి స్తుతించలేకపోయారు. దయచేసి గమనించండి, ప్రభునందు ప్రియుల వల్ల మన దేవుడు ఎలాంటి సమర్థత సామర్థ్యం గల దేవుడు అంటే, ఎండిన ఎముకల్లో కూడా జీవాన్ని పోదగలిగినటువంటి దేవుడు, జీవింపచేయగలిగినటువంటి దేవుడు. మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఎదురైతే దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ ఏమిటంటే, నువ్వు సజీవుడైన దేవుని వైపు చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వైపు చూస్తా? డాక్టర్ వైపు చూస్తావా? మరలా అలెగ్జాండర్ గారి దగ్గరికి వస్తా. ఎక్కడికి వస్తా? మరలా అలెగ్జాండర్ గారి దగ్గరికి వస్తా. ఆయన ఏమన్నారంటే, మరణించేటప్పుడు ముందుగానే చెప్పారంట, నేను మరణిస్తే మీరు ఏం చేస్తారు తెలుసా? నా పెట్టి ఎవరు మోయాలి తెలుసా? ఎవరు మోయాలంట? వైద్యులు మోయాలంట. అంటే డాక్టర్స్ మోయాలంట. ఎందుకు డాక్టర్స్ మోయాలి? డాక్టర్స్ నేర్చుకున్నటువంటి వైద్యము నన్ను బ్రతికించలేదు.
కాబట్టి నీకు అలాంటి పరిస్థితులు వస్తే, మరణకరమైన రోగం వస్తే, మరణకరమైన సమస్య వస్తే, పాపము చేత నువ్వు విసిగిపోయి ఉంటే, ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఎవరి వైపు చూడాలి? సజీవుడైనటువంటి దేవుని వైపు చూడాలి. ఆయన సజీవుల లెక్కలో ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి. ఆ తెల్లవారు ఇంటికి లేచి ఆరాధనకు వచ్చిన మాకు నిద్ర వస్తుందంటారా? ప్రభునందు ప్రియమైన వారు, వాక్య సమయం మరలా వెళ్తే మరలా వాక్యం మనకి దొరకదు. గమనించండి. శ్రద్ధగా వినడం నేర్చుకోండి. ఆసక్తి కలిగి వినడం నేర్చుకోండి. అది మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారు, ఈ లేఖన పాఠ్యభాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన ఆత్మను అంటే జీవవాయువును ఊరగా ఆ 2 ఎముకలన్నీ కూడా ఏమైనాయి అంటే మహాసైన్యముగా మార్చబడ్డాయి. నువ్వు మార్చబడ్డావా సైన్యముగా? ఆయన ప్రకటించు స్త్రీలంట సైన్యం అంట. ఆయన ప్రకటించు స్త్రీలు సైన్యం అని కీర్తన గ్రంథంలో దేవుడు వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారు, ఈ లేఖన పాఠ్య భాగం ప్రకారం మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఎండిపోయిన స్థితిలో జీవాన్ని ఇవ్వగల దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ లేఖన పాఠ్య భాగానికి వెళ్దాం. దయచేసి గమనించండి. 2వ లేఖన పాఠ్య భాగంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పౌలు భక్తుడు దేని గురించి తెలియజేస్తున్నాడు అంటే, భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసం. ఏ నివాసం? ఇల్లు కాదమ్మా. అక్కడ అమ్మ జాగ్రత్తగా వినండి. ఏంటయ్యి అమ్మ కాదు. ఏంటి తెలుసా? దయచేసి గమనించండి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అమ్మా జాగ్రత్తగా వినండి. సత్యం. దేని గురించి మాట్లాడుతున్న భక్తుడు అంటే, మన ఈ యొక్క ఆత్మ పైన ఉన్నటువంటి దేహం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది దేనితో పోల్చాడు పౌలు భక్తుడు అంటే, గుడారముతో పోల్చాడు. దేనితో పోల్చాడమ్మా? గుడారం అంటే ఏంటి? టెంట్ అంటారు దాన్ని. ఏమంటారు? టెంట్. గుడారాల పండుగ అంటారు చూసారు. అప్పట్లో ఏం వేశారు అక్కడ? టెంట్లే గుడారాలు వేసుకొని పండుగ చేసుకునే అది గుడార పండుగ. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అలాగే పౌలు భక్తుడు ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవుడితో పోల్చాడు అంటే గుడారంతో పోల్చాడు. ఈ గుడారం ఏమైపోయిందంట? శిథిలమైపోద్ది కొంతకాలానికి. ఆ శిథిలమైపోయేటువంటి ఆ శరీరంతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఈ భూమి మీద ఆ శరీరము శిథిలమైపోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము ఎక్కడుందంట? పరలోకమందుంట. దేవునికి మహిమ కలుగును గాక. దాని అర్థం ఏమిటంటే, అందులో మరణిస్తాము కాబట్టి మరణించినప్పుడు మన శరీరం అంతా కూడా ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది, శిథిలమైపోతుంది. శిథిలమైపోతే మళ్ళీ అక్కడికి వెళ్తా. ఎక్కడికి? మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తా. ఎందుకని వెళ్తాను అంటే, ఆ శరీరం ఏమైపోయిందంటే తన స్థానాన్ని తప్పిపోయి లోపల నుంచి బయట నుంచి ఏమొస్తుంది అంటే కుళ్ళు కంపు కొడుతుంది. ఎందుకని అంటే ఆ శరీరము శిథిలమైపోయింది కాబట్టి. ఎవరు కూడా ముట్టుకోలేకపోయారు తెలుసా? పిల్లలు అక్కడికి వెళ్ళిన యవనస్తులు అందరూ కూడా వామిటింగ్ చేసేసుకున్నారు. అందరూ కూడా అంత భయంకరమైనటువంటి కంపు. ఆ కంపు కొట్టి ఈ శరీరం కోసం ఈ హంగులు, ఆర్భాటాలు, ఈ యొక్క ఏంటయ్యి లిప్స్టిక్లు, మేకప్లు, కంపు కొట్టే శరీరం కాదా? ఒకరోజు స్నానం చేయకుండా ఉండండి, ఎట్లుంటది? అవునా కాదా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ అలంకరించుకోదనట్లా ఆ అలంకరణ ఏమై ఉండాలి అంటే తగు మాత్రమై ఉండాలి. ఏమై ఉండాలి? తగు మాత్రమై ఉండాలి. అది దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా దయచేసి గమనించండి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు అంటే,
మీ శరీరాలు మరణించినటువంటి మన శరీరాలన్నీ కూడా శిథిలమైపోయినా కూడా మన ఆత్మకు నివాసం ఎక్కడ ఉందంట? పరలోకములో ఉందని నువ్వు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఆ శరీరాన్ని ధరించుకొని నువ్వు జీవించినప్పుడు చేసినటువంటి క్రియలన్నీ తరపున, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఎక్కడికి వెళ్ళాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కూడా తప్పించుకునేది లేదమ్మా. ఇక్కడ ఎవరు కూడా, నేను కూడా తప్పించుకునేది లేదు. దయచేసి గమనించండి, నేను కూడా తప్పించుకునే అవకాశము లేదే లేదు. మనందరము నువ్వు మంచి క్రియలు చేసిన చెడ్డ క్రియలు చేసిన దేని ద్వారా? ఈ దేహము ద్వారా. దేహం ద్వారా మంచి క్రియలు చేస్తారు, చెడ్డ క్రియలు చేస్తారు చెప్పండి. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి అంటే తీర్పులోనికి వస్తాయని నువ్వు మర్చిపోవద్దు. తీర్పులోనికి వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దయచేసి గమనించండి. ఇలా మాట్లాడుతున్న మాట, నీవు ఆయన దగ్గర నుంచి ఫలము పొందుకోవాలి అంటే, ఏ ఫలము? పునరుద్ధాన ఫలం పొందుకోవాలి అంటే అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షము కావాలి. ప్రభునందు ప్రియమైన వారా, దేహముతో జరిగించిన ప్రతి క్రియను బట్టి దేహంలో ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ అవయవాలు చేసిన ప్రతి పనిని బట్టి కూడా మనం ఏం చేయాలంట? దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను పాపము చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు. ఏ దేవుని సంగమా, వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే, ఆ పాపపు చీకటిలో ఉన్నటువంటి బంధించబడినటువంటి వారిని వెలుగు అనేటువంటి జీవముతోటి నింపడానికి దేవుడు వచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోకములో దీనికి నివాసం ఉందని నువ్వు మర్చిపోవద్దు. ఆ నివాసము ఆ సమయం ఇచ్చినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఆయన రాక వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, మొదట లేపబడతాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మనం పాడుతున్న పాటలో ఆ క్రీస్తు లేచిన హల్లెలూయా నోట ఎన్నో పాట మరి దయచేసి గమనించండి. ఆ పాట 219వ పాటలో మాట్లాడుతున్న ఆ చరణమును మనం జ్ఞాపకం చేసినట్లయితే, ప్రభువునందు ప్రియమైన వారులారా గమనించండి. మృతులు వారందరూ బ్రతికి లేతురు సత్యము, మృతులు బ్రతికి లేతురు ప్రేమలను జీవింపచేయుము క్రీస్తుని క్రీస్తు లేచెను ప్రథమ ఫలమగు క్రీస్తుతో దయచేసి గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారం పౌలు భక్తులు కొరింథీ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దినం మనకు తెలియజేస్తున్న మన మాట ఏమిటంటే, ఇక్కడ మనము కేవలము యాత్రికులమే. కేవలము యాత్రికులు. యాత్రికులు ఏం చేస్తారమ్మా? యాత్రకు వచ్చి యాత్ర ముగించుకొని ఎక్కడికి వెళ్తారు? వారి యొక్క స్వదేశానికి వెళ్తారు. అవునా కాదా? మనము కూడా ఈ భూలోకంలో యాత్రికులు మన విషయం మర్చిపోవద్దు. ఆ యాత్రలో ప్రభువునందు ప్రియమైన వారిలారా పునరుద్ధానం మనకి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి ఏమిటి అంటే, మరణము తరువాత మన శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా మార్చబడుతుంది? మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఒక ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసినట్లయితే,
ఒక పాత ఇంటిలో, పడిపోయేటువంటి ఇంటిలో ఒక వ్యక్తి ఉంటున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గరికి ఒక పెద్ద గొప్ప మహారాజు వచ్చి, అయ్యా ఇదిగో ఈ పాత ఇల్లు వదిలేయి, నేను నీ కోసము నా కోటలో ఒక అద్భుతమైనటువంటి గది సిద్ధం చేస్తాను అంటే ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తాడు? సంతోషిస్తాడా లేదా? అలాగే యేసయ్య మన కోసము దేనికి వెళ్ళాడు అంటే స్థలము సిద్ధపరచ వెళ్ళాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రెండవ లేఖన పాఠ్యభాగం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన దేహానికి పరలోకములో నివాసము ఉంది. పరలోకములో నివాసము ఉంది. దయచేసి గమనించండి. మన ఆత్మకు పరలోకములో నివాసం ఉంది. ఈ శరీరం ఏమైపోతుందంటే శిథిలమైపోతుంది. ప్రభు నందు ప్రియమైన వాళ్ళ గమనించండి, చాలా మంది శరీరాన్ని మంచిగా మెరవాలని, లేకపోతే కలకల్లాడుతూ కనబడాలని ఆ శరీరానికి ఎన్నో రాస్తారు. ఒకటేం రాస్తారు తెలుసా? మొత్తాన్ని మట్టి. అదేంటది? మట్టినే రాసుకుంటారట. దేనికంట? మళ్ళీ మెరవడానికి. దయచేసి గమనించండి. ప్రభు నందు ప్రియమైన వాళ్ళ మనము దేని ద్వారా ప్రకాశించాలి, దేని ద్వారా మనవాలి అంటే పునరుద్ధాన శక్తితో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారా, సువార్త లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. యోహాను సువార్తలో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏమిటి అంటే దయచేసి గమనించండి. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 19 వచనాలు మనం జ్ఞాపకం చేసినట్లయితే గనుక ఆమె పరిగెత్తుకొని చాలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరియా ఆదివారం తెల్లవారుజామున అనే ఎక్కడికి వెళ్ళిందంట? సమాధి దగ్గరకు వెళ్ళిందంట. అక్కడ వెళ్ళగానే ఆమెకి ఏం కనిపించింది? రాయి దొంగిలింపబడి ఉండడము కనిపించింది. కనిపించినప్పుడు ఆమె ఏం చేసిందంట? ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఏడుస్తుందంట. ఏం చేసిందమ్మా? ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ నిలబడినప్పుడు మరేని ఎవరు పిలిచారు? యేసయ్య పిలిచాడు. ఏమని పిలిచాడంట? అమ్మా. ఏమని పిలిచాడంట? అమ్మా అని పిలిచాడంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆమెను యేసయ్య ఆమె పేరు పెట్టి పిలిచాడో పిలవగానే ఆమెలో ఉన్నటువంటి దుఃఖము సంతోషముగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జీవితంలో కూడా దుఃఖముతో బాధపడుతున్నావా? కన్నీరు విడుస్తా ఉంటున్నావా? నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏడవలసినటువంటి పని లేదు. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు. ఆ పాటలో మనం జ్ఞాపకం చేసినట్లయితే, హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. హోరుగాలులు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. యేసే నీ నావిక భయము చెందకు నీవిగా. యేసే భయము చెందకు నీవిగా. యేసే నీ రక్షక కలత చెందకు నీవిగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే
కళ్ళల్లో కన్నీరెందుకు? గుండెల్లో దిగులెందుకు? ఇక నీకు తలెత్త చెందకు. నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయం ఈ గాలి ఉండబోవుగా. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన వాళ్ళగా అక్కడికి సమాధి దగ్గరకు వెళ్ళి నేను దేవుడిని చూడాలి, నా దేవుడు నీ సమాధిలో పెట్టారు అని ఆతృతలో వెళ్ళినటువంటి మరియకు ఏం ఎదురైంది అంటే దేవుడు పునరుద్ధానముతో కనిపించాడు. ఆమె అంత గుండెంతా కూడా ఎలా ఉందంట, దిగులుతో. యేసయ్య కనపడపోయేసరికి అంతా దిగులుతో, అమ్మాయిని తీసుకొని దగ్గర తీసుకో, దిగులుతో కనపడి అంతా కలత చెందుతా ఉంది. అమ్మో నా యేసయ్యని ఎవరో తీసుకెళ్లిపోయారు, ఎవరో పట్టుకెళ్ళిపోయారు, ఎవరో దొంగలించారు అని గుండెలు పట్టుకుంటే కలత చెందుతుంటే యేసయ్య మాట్లాడాడు, నీ జీవితంలో కలత చెందేటువంటి స్థితులు ఉన్నాయా? నువ్వు కలత పడతా ఉంటున్నావా? నీ గుండె తిరుగులుగా ఉందా? యేసయ్య నిన్నేమని పిలుస్తాడంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నాను? అక్కడ లేను, నేను తిరిగి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుతో ప్రేమైన వాళ్ళని ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట, ఒక గదిలో చీకటి ఉందనుకోండి, ఆ చీకటి పోవడానికి మనం ఏం చేయాలి? కర్రలో గుణపాలు తీసుకుని వెళ్ళాలా? కొట్టాలా? చీకటి పోవడానికి ఏం చేయాలా? ఒక చిన్న దీపం తీసుకెళ్తే వెలుగు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరణమైనటువంటి ఆ చీకటిని యేసు అనేటువంటి జీవపు వెలుగు ఒక్క క్షణములో పారద్రోలగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి, ఈ లేఖన పాఠ్య భాగాల్లో మాట్లాడుతున్న మాట, మొదటిగా కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ధనము మన మరణాన్ని ఆపలేదు. ధనము మనము సంపాదించుకున్న ఆస్తి అంతస్తులు మన మరణాన్ని ఆపలేవు. మొదటి లేఖన పాఠ్య భాగం ద్వారా ఎండిన ఎముకల్లో జీవాన్ని వదగలిగినటువంటి దేవుడు మన దేవుడు, సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ లేఖన పాఠ్య భాగం ద్వారా మన ఆత్మకు ఎక్కడ నివాసం ఉంది? పరలోకములో నివాసం ఉందని మర్చిపోవద్దు. మూడవ లేఖన పాఠ్య భాగం ద్వారా సమాధి ఖాళీగా ఉంది అంటే మన దేవుడు సజీవుడు, లేచాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా. హల్లెలూయా. ఆయన సమాధిలో ఏం చేశాడంట? గెలిచాడంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన అందుకు యేసు నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు. హల్లెలూయా. కాబట్టి అట్టి నిత్య జీవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన సంఘానికి, అట్టి పునరుద్ధాన శక్తిని మనకు మన సంఘానికి కూడి వచ్చిన వారందరికీ కూడా అనుగ్రహించునుగాక. గట్టి చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దైవ సర్వాధికారి, పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ పునరుద్ధాన దినమందు మరణముపై జయాన్ని ఇచ్చినటువంటి దేవా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడారు. కీర్తన గ్రంథంలో భక్తులు మాట్లాడుతూ ఉంటున్నాడు, ధనము మా మరణాన్ని ఆపలేదు, ఆపగలిగింది నీవే ప్రభువా, నీ ద్వారా మేము విమోచించబడతామని లేఖనం తెలియజేసింది. మొదటి లేఖన పాఠ్య భాగం ద్వారా ఎండిపోయిన ఎముకల్లో కూడా జీవాన్ని వదలని దేవుడు మా జీవితాల్లో ఒకవేళ అయ్యా ఎండిపోయిన స్థితిలో ఉంటే వారందరూ కూడా నీ పునరుద్ధాన శక్తి ద్వారా జీవింపబడగలరు గాక. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అయ్యా రెండవ లేఖన పాఠ్య భాగం ద్వారా పరలోకములో నివాసం ఉందని అయ్యా ప్రభు మీరు మాకు తెలియజేశారు. ఈ లోకములో ఈ శరీరము శిథిలమైపోయినప్పటికీ, ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ చేతి పని కాక అయ్యా నీవు కట్టినది అయ్యా పట్టణంలో అయ్యా అక్కడ మాకు నివాసం ఉందని ప్రభు మీరు మాకు తెలియజేశారు. మూడవ లేఖన పాఠ్య భాగం ద్వారా అయ్యా మీ సమాధి ఖాళీ అయింది.
ఖాళీ అయింది అంటే అక్కడ మీరు లేరు. మీరు లేరు అంటే మీరు సజీవుడైనా నీకు చెల్లిస్తూ అట్టి సజీవమైన స్థితిలో అయ్యా నన్ను మమ్మల్ని మా సంఘాన్ని మీరు ఉంచమని, నీ పునరుద్ధరణ శక్తితో నింపమని, విధమైన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తులను ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అమ్మ ఇవి మందిరానికి ఇచ్చినాయా? మందిరానికి మరి డొనేషన్ ఇచ్చినటువంటి వారు దార్ల మాణిక్యం గారు 500 రూపాయలు, గాలపు ఝాన్సీ గారు 1000 రూపాయలు, మహిళా పోలీస్ గారు తెలంగాణపల్లి సచివాలయ సిబ్బంది మరి ఝాన్సీ గారు మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1000 రూపాయలు వారు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దేవాది దేవుడు దీవించిన గాక. దయచేసి గమనించండి. మరి పండుగ విషయమై జరిగినటువంటి కార్యక్రమాల కొరకై విషయాలు మీకు తెలియజేస్తా ఉంటున్నా. మరి నిన్నటి దినాన మల్లెపూల అలంకరణ కొరకు మల్లెపూల అలంకరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దయచేసి గమనించండి. అడగగానే మరి ముందుకు వచ్చినటువంటి వారందరి పేర్లు కూడా మరి ఇక్కడ రాయబడినవి. వారి గురించి తెలియజేయమన్నారు. ఎంత కలెక్ట్ అయినాయో ఎంత ఖర్చు అయినాయో కూడా తెలియజేయమని ఇచ్చారు.